ప్రీవియస్ వీడియోలో మనం ఒత్తులు ఎలా చేసుకోవాలి, కాటన్ ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకున్నాము. అలాగే పువ్వు ఒత్తులు ఎలా చేసుకోవాలి, దారం ఒత్తులు ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఇది పోగు దారం అంటారండి. పోగు దారం మనం కాటన్ సేమ్ పత్తి ఇలా తీసేసుకొని కొంచెం విభూది చేతికి ఫింగర్స్కి ఇలా రుద్దుకొని ఇలా తీయాలండి. కొంచెం కొంచెం సన్నగా ఇలా తీస్తుంటే వస్తుంది. దీన్ని కొంచెం మరీ పలుచగా కాకుండా కొంచెం లావుగా తీసుకోవాలండి. అలా తీసుకుంటే ఏంటంటే మనం చేసుకునే ఒత్తులకి తీసుకుంటుంటే మంచిగా వస్తుంది. చిక్కు పడకుండా చూసుకోవచ్చు. కొంచెం లావు ఉంటే చిక్కు పడదు, సన్నగా ఉన్న చిక్కు పడదు. మనం తీసే విధానం బట్టి వస్తుంటుందండి. ఇలా ఇలా తీసేసుకోవచ్చండి, వస్తుంటుంది. ఇలా తీస్తుంటే వస్తుంది. దీన్ని మనం తీసుకొని ఒత్తులు చేసుకోవాలి. రుద్రవత్తి చేసుకోవచ్చు, దీంతో శివ పూజ ఒత్తి చేసుకోవచ్చు, టెంకాయ ఒత్తి, ఇట్లా చాలా రకాల ఒత్తులు ఉన్నాయండి. కమలం ఒత్తి, ఈ ఒత్తులన్నీ చేసుకోవాలంటే మనకు ఇవే కావాలి. తిమి పువ్వు ఒత్తి, శంకు పువ్వు ఒత్తి, ఇలా చాలా రకాలు. ఇప్పుడు అధిక మాసం కదండి, ఒత్తులు చేసుకుంటున్నామండి. మేము చేసుకుంటున్నాము కాబట్టి చేసి చూపిస్తున్నాము మీకు. మేము ఎన్ని రకాల ఒత్తులు చేసుకున్నాము అవి కూడా మేము ఒక్కొక్కటి వీడియో తీసి అప్లోడ్ చేస్తామండి. చూడండి ఎలా చేయాలి, ప్రాసెస్ అంతా క్లియర్గా పెడతాము. ఇలా తీసి ఒక బాక్స్ నిండా పోసి మేము 1 డే మొత్తం 1-2 డేస్ ఇలా తీసి పోసి పెట్టుకుంటాము. పోసి పెట్టుకొని ఒకసారి ఒత్తులన్నీ చేసేసుకుంటాం. ఇలా కొంచెం ఇక్కడ లాస్ట్కి మనకి తొందరగా మనకి తెలియాలి కాబట్టి ఎవ్రీ టైం కొంచెం కాటన్ అనేది ఎక్కువ ఉంచుకోవాలండి. ఎక్కువ ఉంచుకుంటే ఏంటంటే మనకు తొందరగా తెలుస్తుంది, ఈ లాస్ట్ ఎండింగ్ అనేది తెలుస్తుంది. తీసుకొని అది కొంచెం ఇలా మళ్ళీ చేసేసుకొని మనకి ఏ ఒత్తి కావాలో దాన్ని ఫింగర్స్గా కార్డ్గా పోసేసుకోవచ్చు.